రైస్లోకైనా చపాతీలోకైనా చాలా మంచి కాంబినేషన్గా చేసేసానండి బెండకాయ కూరని. ఒకసారి చూసేయండి. మిక్సీ జార్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం అల్లం, వెల్లిపాయలు వేసి బరగ్గా మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోవాలండి. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలోకి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించేసి చిన్నగా తరిగిన ఒక టమాటా కూడా వేసుకోవాలి. అది కూడా మగ్గాక ఉప్పు, కారం వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. అందులోనే అలా మగ్గాక ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని పైన కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది. అలా మగ్గాక ఒక కప్పు పెరుగు వేసేసుకున్నాను. పెరుగంతా మసాలాలన్నీ కలిసే విధంగా ఒకసారి అంతా కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక కప్పు వాటర్ వేసేసుకోండి. మూత పెట్టి ఉడికించేసేయండి. అలా మరుగుతున్న టైంలో మనం వేయించుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలండి. 15 మినిట్స్ మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ బెండకాయ ముక్కలు వేశాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసారనమాట. అలా 15 మినిట్స్ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే బెండకాయ కూర రెడీ అయిపోయింది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది.